యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఇవాళ మనం హబురబి కోడ్ కోసం చెప్పానుగా, వీడియోలో పైన లింక్ ఉంటుంది, దానికోసం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అది చాలా ఇంపార్టెంట్. ప్రపంచం షేప్లోకి వచ్చింది, ఎలాగా ప్రపంచం ఇంత వచ్చింది అనేసి మనం తెలుసుకోవచ్చు ఈ టైం కూడా. కొన్ని ఇక్కడ ఉన్న ఆర్టిఫెక్ట్స్ కొన్ని 2000 BCకి సంబంధించి ఉంటే, 1700 BCకి సంబంధించి ఉంటాయి, కానీ మ్యాక్సిమం 1700 BCకి సంబంధించినవే. అబ్రహాం తర్వాత వచ్చిన ఆర్టిఫెక్ట్సే మ్యాక్సిమం చాలా మటుకు. కొన్ని 500 BCకి సంబంధించినవి కూడా ఉంటాయి. బబులోన్ దేశం, పాత బబులోన్ దేశం, మెసొపొటేమియా, పాత బబులోన్ దేశం, నియో బాబిలోన్ అంటే నెబుకద్నెజర్ టైంలో ఉన్న బబులోన్ దేశం. ఇలాగా 3 రకాలుగా ఉంటుంది బబులోన్ దేశం అనేది. ఓకే, ఇవన్నీ కూడా పాత బబులోన్ దేశానికి సంబంధించింది. అంటే అబ్రహాం తర్వాత 1700 BC ఆ టైంలోకి సంబంధించినవి. వాటి మీద ఉన్న ఇన్స్క్రిప్షన్స్ బట్టి అక్కడ ఉన్న రాజుల పేర్లు అన్నీ కూడా మనకి రాసి ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా బిబ్లికల్ స్టోరీ లైన్. అసలు అల్టిమేట్గా బైబిల్ చెప్పాలనుకునేది ఏంటి అనేది మ్యాచింగ్తో ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే బైబిల్ ప్రతి అక్షరం రాస్తే మనకి సరిపోదు, కాబట్టి కొంచెంగా అన్నీ రాశారు. అప్పట్లో వీళ్ళు ఇలా మూన్, స్టార్, సన్కి పూజించేవారు, యానిమల్స్కి పూజించేవారు, సింహాలకి, ఈ అన్నిటికి ఇలా పూజించుకుంటూ ఉండేవారు ఒకటి. అయితే ఇవన్నీ వాటికి సంబంధించిన ఆర్టిఫెక్ట్సే. మనకి ఇస్లాంలో మూన్ ఉంటుంది. వీళ్ళే ఆస్ట్రాలజీ కూడా కనిపెట్టారు. ఫస్ట్ బాబిలోన్ దేశం నుంచి ఆస్ట్రాలజీ అనేది వచ్చింది. ఇది అసిరియా దేశం. తర్వాత పాత బాబిలోన్, కొత్త బాబిలోన్ కాదు, పాత బాబిలోన్ దేశాన్ని అసిరియా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. అసిరియా దేశం పాలించడం మొదలు పెడుతుంది పాత బాబిలోన్ దేశాన్ని. ఇవన్నీ కూడా మీరు మ్యూజియం ఆర్టిఫెక్ట్స్ చూపించడానికి ముందు నేను పైన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ సరిగ్గా చూపించలేగా, అందుకనే నేను మీకు ఇవన్నీ చూపించాలి అనేసి వచ్చా. అయితే ఇప్పుడు మనకి ఇది బబులోన్ దేశం ఫుల్గా డెవలప్ అయిన తర్వాత అసిరియా దేశం కూడా మెసొపొటేమియాకి సంబంధించింది. అసిరియా దేశానికి కూడా ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం వెళ్ళింది. ఎలా అంటే అబ్రహాం గారు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న 5 రాజుల్ని ఓడించడం వల్ల, అక్కడ ప్రజలను అడగడం వల్ల రకరకాల ప్రజలకి దేవుని యొక్క ఆజ్ఞల్ని పంపించి సువార్త చేసిన తర్వాత, వీళ్ళు తర్వాత కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేశారంటే ప్రజల్ని కంట్రోల్ చేయటానికి దేవుని యొక్క ఆజ్ఞల్ని ఈ యొక్క విగ్రహాలకి రాసి ఈ విగ్రహాన్ని చుట్టూ తిరిగేటట్టు చేశారనమాట. అంటే ఈ విగ్రహాన్ని మన పాపం, పుణ్యం ప్రతిదీ ఉంటుంది, కాబట్టి మీరు భయపడండి. భయం అనేది మనుషుల్లో పెంచారు, దేవుని భయం కాదు, విగ్రహానికి భయం. అయితే వేరే రాజులు వచ్చి వీళ్ళని ఆక్రమించుకునే సమయంలో మనుషులకున్న విశ్వాసం పోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలు ఒక తలలు తీసేయాలి. వాళ్ళు ఉపయోగించే స్ట్రాటజీ అదే అప్పట్లో. ఇది ఎప్పుడు అంటే అసిరియా దేశానికి ముందు, పాత బబులోన్ దేశం సమయంలో. వీళ్ళ ఒక లాజిక్ని ఉపయోగించి దేశాలని, వాళ్ళకున్న విశ్వాసాలని ఇలాగా తీసేవారు. అంటే దీని మీద ఉన్నవి మంచే, కానీ ఇది విగ్రహానికి పెట్టినప్పుడు మనిషి విగ్రహం నమ్ముతాడు, అసలు నిజమైన దేవుణ్ణి నమ్మడు, మనుషుల్ని నమ్ముతాడు అనమాట. బేసిక్గా చెప్పాలంటే ఆ మనుషులు చనిపోయేవారు, ఆ రాజులు చనిపోతారు. అందుకనే వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు పాలించాలి అంటే ఈ విగ్రహాలకి వాళ్ళ రూపంలో తయారు చేసుకున్న విగ్రహాలకి దాని మీద ఈ ఒక ఆజ్ఞలు రాస్తే ఎప్పుడు కూడా ఆ రాజ్యం ముందుకెళ్తుంది అనేసి ఒక స్ట్రాటజీ ఉపయోగించారు అప్పుడు.
అయితే మనకి ప్యారిస్ అన్నప్పటికీ అందరూ ఏంటి మెయిన్గా ఇది సిటీ ఆఫ్ ఆర్ట్స్, లవ్, ఫుడ్, లైట్స్ అలా అనుకుంటారు చాలామంది. కానీ ప్యారిస్ అనేది చాలా ఐకానిక్ ఆర్టిఫెక్ట్స్ వాటికి సంబంధించి, ఇది ఊరికి సంబంధించింది. అంటే అబ్రహాం గారు పుట్టిన దేశం, వాళ్ళ రాజులు సంబంధించింది, ఆ ధర్మశాస్త్రం ఎలా రాసుకున్నారు అవన్నీ కూడా దాని మీద రాసి ఉంటాయి. ఇవన్నీ 1700 BC, అబ్రహాం గారు 2000 BC ఆ టైంలో, 2200 BC ఆ టైం. ఇవన్నీ 1700 మ్యాక్సిమం 1600 BCకి సంబంధించినవే. కొన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడ చూసాంగా, అవి 2000 BC. దాని మీద దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉండవు, కానీ మనుషులు మాత్రమే ఉంటారు. అంటే విగ్రహారాధన, ఎందుకంటే అబ్రహాం వాళ్ళు కూడా విగ్రహారాధన నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఇది అసిరియా దేశానికి సంబంధించింది. ఈ అసిరియా దేశం వాళ్ళు తర్వాత పవర్లోకి వచ్చి వీళ్ళు ఈజిప్ట్ దేశాన్ని మొత్తం అన్నీ కూడా ఆక్రమించుకున్నారు. అంటే వీళ్ళు ఒక లాజిక్ ఉపయోగించారనమాట. వీళ్ళు కొత్త చెప్పానుగా, అక్కడ ఉన్న దేవతల్ని చంపేసి ఆ తలకాయలు, దేవతలను అంటే విగ్రహాలని తలకాయలు తీసేసి ఇలాగా వాళ్ళ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తగ్గించి వీళ్ళు పవర్లోకి వచ్చారు. ఆటోమేటిక్గా మనిషి ఆబ్జెక్ట్ని ఒక నమ్ముతాడు. ఈ అసిరియా దేశం వాళ్ళు ఇలాగా యానిమల్స్కి వీటికి పూజించేవారు ఒకరికొకరు. యామ్లకైట్స్ కూడా నోమాడిక్. మనకు బైబిల్లో యామ్లకైట్స్కి రాజ్యం అనేది ఉండదు. రాజు అలా తిరుగుకుంటా అట్లా వాళ్ళ దగ్గర ఉన్న క్యాటిల్ అంటే మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, ఇవే మెయిన్ అనేసి వాటిని పూజించడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు అన్ని దేశాలకు కూడా వెళ్ళారనమాట. ఈ అసిరియా దేశానికి సంబంధించిన కూడా చూస్తే ఈ ఆర్ట్స్ సేమ్ బబులోన్ దేశానికి సంబంధించినట్టే ఉంటాయి. ఈ యొక్క ఆర్ట్స్ ఇవన్నీ కూడా దేశాన్ని ఆక్రమించుకున్నారు కదా, అక్కడ ఉన్న కల్చర్ని, ఆర్ట్స్ని ఇలా కాపీ కొట్టుకున్నారు. అలా వీళ్ళు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని నమ్మించి ఒకరికొకరు అలాగా ఆక్రమించుకునేవారు, కంట్రోల్లో ఉంచేవారు మనిషిని. అయితే అసిరియా దేశం ఎలా పడిపోయింది అంటే లోపల సివిల్ వార్ అయిందనమాట. సివిల్ వార్ అవుతున్నప్పుడు అసిరియా దేశం పడిపోయింది. లోపల నేను రాజు అవ్వాలి, నేను ఇది అవ్వాలి అనుకొని ఫైటింగ్ ఆడుకొని వాళ్ళు ఒక రాజ్యం వీక్ అయిపోయింది అనమాట. రాను అప్పుడే నియో బాబిలోన్ అంటే నెబుకద్నెజర్ టైంలో పవర్ఫుల్ అయింది. వాళ్ళ డాడీ ఈ అసిరియా దేశం వాళ్ళని ఓడించారు, మేడీస్ అనే రాజ్యం ఒక సహాయం తీసుకొని. అందుకే మనం మీడో పర్షియన్ అంటాం వాళ్ళని. ఈ ఆర్టిఫెక్ట్స్ అన్నీ కూడా అసిరియా దేశానికి సంబంధించినవి. కొన్ని ఆర్టిఫెక్ట్స్ మీద దేవుని ధర్మశాస్త్రం ఉండదు, ఓన్లీ ఆర్టిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి అకేడియన్ ఫామ్లో ఉంటాయి. అకేడియన్, సుమేరియన్, హీబ్రూ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ లాంగ్వేజెస్. దాని తర్వాత ఈ అసిరియా వాళ్ళు వీక్ అయిపోయిన తర్వాత ఈ నెబుకద్నెజర్ పవర్లోకి వచ్చారు. ఎందుకంటే లోపల ఇంటర్నల్ వార్స్ వల్ల ఈ మేడీస్ అనే వాళ్ళతో కలిసి ఈ అసిరియా దేశం మీద దాడి చేసి అక్కడ ఉన్న దేశాన్ని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ బబులోన్ దేశం ఒక ట్రెడిషన్. ఎందుకు బబులోన్ దేశం పడిపోయింది అంటే నెబుకద్నెజర్ వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ఫేమస్ దేవత మార్దుక్ అంటే యుద్ధాన్ని చేసే దేవతల్ని పూజించడం మానేసి మూన్ గాడ్ చంద్రుడు దేవతని పూజించడం మొదలు పెట్టడం వల్ల అక్కడున్న దేశంలో అందరూ డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. ఇదేంటి ఇది అనేసి. ఇది మోయాబ్ దేశానికి సంబంధించింది.
దీనికోసం మీకు పైన లింక్ ఉంటుంది. అసలు మోయాబు దేశం ఎందుకు ఇంపార్టెంట్, ఈ యొక్క స్టోన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసా ఆ వీడియోలో. మొత్తం అన్నీ చూడండి. ఇది నేను జస్ట్ మీకు క్లియర్గా ఉండడానికి దగ్గర నుంచి చూపిస్తున్నా. అయితే ఇప్పుడు మళ్ళీ మనం బబులోన్ దేశానికి వచ్చినప్పుడు నెబుకద్నెజర్ మళ్ళీ మార్దుక్ పాత దేవతల్ని మళ్ళీ తీసుకొని వచ్చి వాటిని పూజించడం మొదలుపెట్టారనమాట. మనిషిని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అమ్మాయిల్ని, శరీరాశ, నేత్రాశ ఇలాంటివన్నీ ఉపయోగించి జంతువుల్ని ఎలా అయినా మనుషుల్ని కంట్రోల్ చేయాలి అనే ఒక భావజాలంకి వచ్చారనమాట. దేవుని ఆజ్ఞలు ఉపయోగించి ఆల్మోస్ట్ వీళ్ళు చాలా మటుకు కాన్కర్ చేశారు, చాలా పెద్దది చేశారు రాజ్యాన్ని నెబుకద్నెజర్ టైంలో. కాకపోతే నెబుకద్నెజర్ ఎలా పడిపోయింది, ఈ యుద్ధం లేదు అది లేదు అనేసి ఇలా డిసప్పాయింట్ అయిపోవడం వల్ల అక్కడ డివైడ్ అయిపోయారనమాట. సేమ్ ప్రజలు అసిరియా దేశంలో సివిల్ వార్ అయింది, ఇక్కడ డివైడ్ అయిపోయింది. ఎందుకంటే రకరకాల దేవతల్ని వీళ్ళు పూజించడం వల్ల. ఇలా డివైడ్ అయిపోవడం వల్ల తర్వాత సైరస్ రాజు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నన్ను బబులోన్ దేశానికి చెందిన మార్దుక్ అనే దేవత నన్ను ఎంచుకుంది, మీ ఫేమస్ దేవత మార్దుక్ నన్ను ఎంచుకున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న బబులోన్ దేశానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకొని ఆ రాజ్యాన్ని బబులోన్ దేశం నుంచి తీసుకొని పర్షియా దేశం అయింది. పర్షియా దేశం ఆర్ట్స్లో బబులోన్ దేశంలో సింహం బబులోన్ దేశానికి సంబంధించిన సింహమే. తర్వాత పర్షియా దేశం వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఇంకా డెవలప్ చేశారు రకరకాలుగా సింబల్స్ని, ఆర్ట్ని చెక్కటం, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి ఆ టైంకి పర్షియా దేశం సంబంధించి. పర్షియా దేశం ఉపయోగించే స్ట్రాటజీ ఏంటంటే ఆ దేవతలను చంపి అక్కడ ప్రజలు ఉన్న వాళ్ళని ఆక్రమించుకున్నారు కదా. పర్షియా దేశం వచ్చేసరికి ఆ దేవతలను ఉపయోగించుకొని మనం ఎందుకు కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళు ఆ దేవతలను పూజించుకుంటారు కానీ నా కింద ఉండాలి అని ఉపయోగించుకొని వీళ్ళు ఈ రాజ్యాన్ని ఎంత పెద్దగా చేశారు. ఇది అసూరస్కి సంబంధించిన స్తంభం. చూసారా ఎంత ఆర్ట్ డెవలప్ అవుతుంది అనమాట రోజు రోజుకి. ఫస్ట్ వాళ్ళు చంపి కంట్రోల్ చేశారు, దాని తర్వాత ఆ దేవతల నుంచి నా కింద ఉండాలి అని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల అందుకే పర్షియా దేశం మన హిస్టరీలో చూస్తే హిందూ దేశం వరకు పాలించింది అని ఉంటుంది. ఇలాగా ముందుకి ఒక్కొక్క మనిషి ఫ్యాంటసీ వెళ్తుందన్నమాట ముందుకి. అంటే మనిషి ఒక మైండ్ డెవలప్ అయ్యే స్టేజ్కి వెళ్ళింది. ఆర్టిస్టిక్గా, ఎథిక్స్గా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని ఎథిక్స్, జస్టిస్, మంచి చెడు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనకి యేసు ప్రభు 2000 years ముందు పుట్టారు. అలానే ఈ సైరస్ కూడా ఆ టైంలో జెరూసలేం కట్టడానికి కూడా సహాయం చేశారు. ఎందుకంటే మనుషులు నాకు ఎన్నో ఉండాలి, వాళ్ళు ఏ మతాన్ని పూజించుకున్నా పర్లే, అన్ని గుళ్ళు నేను కట్టేస్తా, కానీ మనుషులు నాకు ఎన్నో ఉండాలి అని ఒక స్ట్రాటజీని ఉపయోగించాడు. అందుకే మార్దుకి సంబంధించిన గుడి, బబులోన్ దేవతకి సంబంధించిన గుడులు కూడా ఈ పర్షియా దేశపు రాజు కట్టించి వాళ్ళని వీళ్ళ కింద ఉంచుకున్నారనమాట. ఇంకా ఇలాగా వీళ్ళు చాలా సంవత్సరాలు సైరస్, డారియస్, ఇంకా అసూరస్ వీళ్ళందరూ పాలించారు. ఇది డారియస్కి సంబంధించిన ఆర్టిఫెక్ట్. ఇది కింగ్ డారియస్. వీళ్ళందరూ వీటి కోసం మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ రాజ్యాలని ఎలాగ పాలించారు ఈ సమయం నుంచి ఈ సమయానికి,
ఈ అన్నిటిలో కూడా మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. మనకి బైబిల్లో చెప్పినట్టే ఇవన్నీ జరిగాయి. ఇలా రిలీజియన్ ఫ్రీడమ్ ఇచ్చి వీళ్ళు పాలించడం జరిగింది. రోజు రోజు రాను కింగ్డమ్ పెద్ద అవుతున్న కొద్దీ వీళ్ళు వెపన్స్ అన్నీ డెవలప్ చేసిన తర్వాత గ్రీక్ అప్పటికి ఇంకా ఒకటి కాలే. గ్రీక్ ఫిలిప్ అనే రాజు, మాసిడోనియాకి చెందిన రాజు 400 BC ఆ టైంలో ఒకటైందనమాట. అంటే వాళ్ళు కూడా రకరకాల దేవతలు ఉపయోగించుకొని ఫ్యూచర్లో మాసిడోనియా ఒకటైన తర్వాత ఫిలాసఫీ అనేది ఇంకా డెవలప్ అయింది. ఇప్పుడు మనం గ్రీక్ ఫిలాసఫర్ చూస్తే సాక్రేటిస్, ప్లేటో, వీళ్ళని చంపేశారనమాట. వీళ్ళు మనుషులకి జ్ఞానం ఎక్కువ పనిచేస్తున్నారని చెప్పి చంపేశారు. దాని తర్వాత ఎందుకు ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనం దేశాలను పరిపాలించకూడదు అనేసి ఈ గ్రీక్స్ ఫిలాసఫీని ఉపయోగించుకొని ఫ్యూచర్లో పరిపాలిస్తారు ఈ యొక్క పర్షియా దేశాన్ని. ఇది అసూరస్ రాజుకి సంబంధించిన స్టోన్. దాని మీద అసూరస్ రాజు పేరు రాసి ఉంటుంది. గ్రీక్స్ ఓడించిన తర్వాత ఆ రాజు అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అలెగ్జాండర్ అనే అతను పరిపాలించడం మొదలెడతాడు. అతను ఇండియా దేశం వరకు కూడా పరిపాలిస్తారనమాట. మనకి అలెగ్జాండర్ వచ్చేసి అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారుగా, చాలా ఫేమస్. అయితే అతను మార్దుక్కి సంబంధించినవి ఇవన్నీ కూడా టెంపుల్స్ ఇవన్నీ కూడా పెంచాడు. అక్కడ ఉన్న గ్రీక్కి సంబంధించినవి కాదు, మార్దుక్కి సంబంధించినవన్నీ కూడా పెంచడం జరిగింది. నేను మీకు గ్రీక్ ఫిలాసఫీ ఎలా వచ్చింది అంటే, ఇలాగా బబులోన్ దేశం వాళ్ళు యాస్ట్రాలజీ కనిపెట్టారు. యాస్ట్రాలజీ, స్టార్స్, మూన్, ప్లానెట్స్ ఇవన్నీ కనిపెట్టి నియో బాబిలోన్ టైం వచ్చేసరికి 360 degrees గుండ్రంగా ఎలా ఉంటుంది, ఇది 500 BC ఆ టైంలో 30 degrees యాంగిల్, ఈ యొక్క మ్యాథ్స్ని వీళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట. అందుకనే మనకి అది ఐజయాలో భూమి సర్కిల్లా ఉంటుంది అని ఉంటుంది. కానీ బాబిలోన్ దేశం వాళ్ళు 500 BC, ఐజయా మనం చూస్తే 800 BC, 700 BC ఆ టైంలో, చాలా ముందు. ఆ టైంకి మ్యాథ్స్ లేకపోయినా దేవుడిచ్చే జ్ఞానంతో భూమి సర్కిల్లా ఉంటుంది అని చెప్పారు. అయితే ఈజిప్ట్ దేశాన్ని కూడా వీళ్ళు పరిపాలించారు. బబులోన్ దేశం, అసిరియా దేశం, బబులోన్ దేశం, ఇంకా పర్షియా దేశం, వీళ్ళందరూ. ఇది పర్షియా దేశానికి సంబంధించిన సమాధి. కానీ చూసినట్టయితే మనకి ఈజిప్ట్ స్టైల్లో ఉంటుంది. ఎందుకు అంటే అది అసిరియా దేశానికి సంబంధించిన ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళని పరిపాలించినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కల్చర్ని తీసుకొని, ఆ కల్చర్ని ఉపయోగించుకొని ఆర్ట్ అనమాట. అలా మనకి ఈ ఆర్ట్ చూసారా, అప్పుడు పాత ఆర్ట్ ఇప్పుడులాగా గ్రీక్స్ ఆర్ట్ ఎలా ఉంటుందంటే చాలా ప్రిసైజ్గా ఉంటుందన్నమాట. అంటే బట్టలు ఒక మడత కూడా వాళ్ళు అంత క్లీన్గా చెక్కారు. వీళ్ళు ఓన్లీ ఫేసులు ఇవే చెక్కగలిగారు, జుత్తు. కానీ గ్రీక్ సమయానికి వచ్చేసరికి బట్టలు ఒక మడత ఇలా పెద్దవయ్యాయి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు యేసు ప్రభు 2000 years ముందు పుట్టారంటే అప్పటికి లా అనేది డెవలప్ అవుతుంది. మనకు ఓల్డెస్ట్ డాక్యుమెంట్ బుద్ధాకి సంబంధించి 300 BC. అంటే అలెగ్జాండర్ ఎలా పరిపాలించాడు అంటే అరిస్టాటిల్, ప్లేటో, సాక్రేటిస్ వీళ్ళు ఒక ఫిలాసఫీని ఉపయోగించి ఇండియా దేశం వరకు పరిపాలించాడు. అంటే మంచిగా ఎలా ఉండాలి, ఆ మంచితనాన్ని ఉపయోగించుకొని ఈ బుద్ధ అన్న అతను 8-fold path, మొరాలిటీ. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత రాజ్యం విడిపోయింది. అప్పుడు మౌర్య దేశం అనే ఒక సామ్రాజ్యం సొంతగా ఏర్పరచుకున్నారు. అలెగ్జాండర్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని ముందు పర్షియా, దాని ముందు అలాగా బబులోన్ దేశం, హమ్మురబీ ఎలా వచ్చిందంటే అబ్రహాం గారు నేర్పించారు అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికి. ఇలాగా ఈజిప్టియన్స్కి ఈజిప్టు ఎంత పవర్ఫుల్ అంటే, ఈజిప్ట్ని ఈ కానాన్ దేశానికి చెందిన హిస్సోక్స్, అక్కడ చాలామంది ఉండేవారు కానాన్ దేశంలో. హిటైట్స్, అమోరైట్స్, ఆమ్లకైట్స్,
హిటైట్స్ ఇలా రకరకాలు ఉండేవారు. అలా హిస్సోక్స్ అనే ఒక వాళ్ళు ఈ ఐగుప్తు దేశం దగ్గరికి వెళ్ళి ఈ రథాలని యుద్ధ సామాల్ని కొని ఐగుప్తు దేశంలో ఉన్న నార్త్ని పరిపాలించినప్పుడు ఐగుప్తు దేశం కూడా 2-3 ముక్కలు రకరకాలుగా ఉండేవి. ఈ సౌత్లో ఉన్న అమోస్ అనే అతను దాని తర్వాత మళ్ళీ పవర్లోకి వచ్చి నార్త్ ఐగుప్తు దేశాన్ని తీసుకొని ఒక దేశం కింద చేయడం జరిగింది. దాని తర్వాత ఐగుప్తు దేశం దేవుని ఇచ్చే తెగుళ్ళ వల్ల వీక్ అయిపోయి దాని తర్వాత అసిరియా దేశం మళ్ళీ ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం జరిగింది. అయితే వీళ్ళు కూడా రకరకాలుగా మనుషుల్ని, జంతువులను ఉపయోగించుకొని, విగ్రహాలను ఉపయోగించుకొని, దేవుడిచ్చే మంచిని ఉపయోగించుకొని అన్ని రకాలుగా వీళ్ళు పూజించడం మొదలైంది. అందుకే ఇజ్రాయెల్ దేశం కూడా ఒక దూడని తయారు చేసుకొని దాన్ని పూజిస్తారు. మనకి బైబిల్లో రాసి ఉంటుంది. వీళ్ళు ఐగుప్తు దేశంలో కూడా వీళ్ళు అలానే పూజించారు, ఎందుకంటే అది మనకు ఆహారం ఇస్తుంది అనేసి. అంటే మనిషి కొట్టుకునే స్టేజ్ నుంచి, ఒకళ్ళు దాడి చేసుకునే స్టేజ్ నుంచి అర్థం చేసుకొని మతాన్ని ఉపయోగించి కంట్రోల్ చేసే స్టేజ్కి ఎదిగాడు యేసు ప్రభు పుట్టే టైంకి. మనం ఇవన్నీ చూసినట్టయితే ఐగుప్తు దేశానికి సంబంధించినవి. ఇవన్నీ 500 BC 600 BCకి సంబంధించినవి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ టైంకి ఆర్ట్ అనేది మొత్తం డెవలప్ అయిపోయింది. ఆర్ట్, పాలిటిక్స్, ఎథిక్స్ అవన్నీ కూడా, సైన్స్, యానిమల్స్ ఎలా మూమెంట్, అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్ వచ్చేసరికి బయాలజీ, బ్లడ్, పార్ట్స్, హ్యూమన్ ఎలాగా చనిపోతాడు, మనిషికి ఆత్మ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నారు అనమాట. మైండ్, ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ, ఇంకా రకరకాలుగా. ఇప్పుడు మన ఇండియాలో బుద్ధ 270 BC వచ్చేసరికి 8-fold పాత్, ఎలాగ మనిషి ఆలోచించాలి, ఇంటెన్షన్ ఎలా ఉండాలి, యాక్షన్ ఎలా ఉండాలి, మైండ్ఫుల్నెస్ ఎలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, మనం దేవుళ్ళ ఎలాగైపోవాలి అని ఆలోచించాడు. దేవుణ్ణి నమ్మలే, కానీ అతను కూడా చనిపోయాడు. ఈరోజు బుద్ధ ఉన్నాడు, చనిపోయినట్టు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ మన యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచారు. అది మనం యేసు ప్రభులో ఉన్న మెయిన్ పవర్ఫుల్ ఒక కారణం. మనం యేసు ప్రభువుని నమ్ముతున్నాం. అతను చనిపోవటం, మన కోసం సమాధిలో పెట్టడం, తిరిగి లేగటం వెరీ ఇంపార్టెంట్ క్రిస్టియన్ వరల్డ్గా. ఇంకా అలానే కాకుండా యేసు ప్రభు నేర్పించే ఆజ్ఞలు ఈ ప్రపంచంలో కూడా ఎవ్వరూ నేర్పించలే. ఎందుకంటే యేసు ప్రభు మనకు చాలా నీ శత్రువుని ప్రేమించమన్నారు. ఎవ్వరు ఈ దేశాలు ఆక్రమించుకున్నారు కానీ ఈ మతాలని, విగ్రహాలను ఉపయోగించి పరిపాలించగలిగారు, కానీ ఎవరు నేర్పించలేకపోయారు.
అయితే ఇది ఐగుప్తు దేశానికి సంబంధించిన సమాధి. ఆ మమ్మీని అందులో నుంచి తీశారు బయటికి, వాటికి సంబంధించిందే. ఒక రాయల్ ఫ్యామిలీని అలా పెట్టేవారు అనమాట అందులో. ఐగుప్తు దేశానికి సంబంధించింది, అది కల్చర్కి సంబంధించింది. ఐగుప్తు దేశం అనేది చాలామంది పరిపాలించారు, ఒక దేశం కింద లేదు అది ఇప్పుడు. ఇది అందులో ఉన్న మమ్మీ. ఇది మనిషి, ఒరిజినల్ మనిషి. మమ్మీ చూసారు ఎలా ఉంది. ఇది యేసు ప్రభు కన్నా 500 years క్రితం, 500 BC. ఆ మనిషి ఇప్పుడు కూడా శవం అలా ఉంది. అంటే వాళ్ళంత బాగా ప్యాక్ చేయగలిగే కెపాసిటీ రోజు రోజుకి డెవలప్ అవుతుంది సైంటిఫికల్గా. అన్నీ కూడా యేసు ప్రభు వచ్చే టైంకి చాలా మటుకు అంత డెవలప్ అయిపోయింది. అంటే మనిషి మంచి చెడు తెలుసుకొని, తప్పు ఇది కరెక్ట్ అని తెలుసుకొని, ఒకరినొకరిని చంపుకోకుండా, ఊరికనే కుళ్ళి కుతంత్రాలతో చంపుకోకుండా జ్ఞానంగా ఎలా సంపాదించాలి, ఎలా చేయాలి అనే స్టేజ్కి వెళ్ళాడు అనమాట. జ్ఞానంగా ఎలాగా మనం కంట్రోల్ చేయాలి మనిషిని, మంచి చెడు అందరికీ తెలిసిపోయింది అప్పుడు. క్వశ్చన్స్ ఎలా వేయాలి, మనం ఎలా ఆలోచించాలి, మన మైండ్ ఎలా ఉండాలి, మనం జ్ఞానం ఎలా సంపాదించగలం అని సాక్రటీస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు 470 BCలో. దానికన్నా ముందు పైథాగోరస్ 500 BCలో ఆస్ట్రాలజీ కోసం బబులోన్ దేశాన్ని చెప్పానుగా, బబులోన్ దేశం వాళ్ళు ఉపయోగించుకునే ఆస్ట్రాలజీని ఇంకా ఎక్స్పాండ్ చేశాడు. దాని తర్వాత అరిస్టాటిల్ 384 BC అలెగ్జాండర్కి ఎలాగా రాజ్యాన్ని పరిపాలించాలి, మెటాఫిజిక్స్, లాజిక్, బయాలజీ, పాలిటిక్స్, ప్రేమ, లస్ట్, ఈ అన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు. జియోమెట్రీ, పర్సనల్ ఇంటర్ప్రిటేషన్, బర్త్ చార్ట్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేశారు. కానీ దేవుని ప్రేమ కోసం ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల ఫ్యూచర్లో బుద్ధ తర్వాత సనాతన ధర్మం, యేసు ప్రభు తర్వాత వచ్చింది. అదేం పాతదేం కాదు, అది కొత్తదే. జీసస్ తర్వాత వచ్చింది. ఇది గ్రీక్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా. గ్రీక్స్ చెప్పానుగా, ఈ ఫిలాసఫీ, ఈ గ్రహాలు, ఆస్ట్రాలజీ, ఇవన్నీ వీలే. ఆర్ట్ని ఎంత బాగా చెక్కారు చూడండి అక్కడ, చాలా క్లీన్ ఆర్ట్, ఇవన్నీ చేశారు. దాని తర్వాత గ్రీక్ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 5 ముక్కలు అయిపోద్ది. ఈ రోమన్ సంబంధించినవి. వీళ్ళు ఈ ఫిలాసఫీస్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మిలిటరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే రోమన్ చాలా పవర్ఫుల్ అనమాట. రోమన్ సిటిజన్షిప్ అన్న మనకి చాలా పవర్ఫుల్ అయిన సిటిజన్షిప్. మనకి అపోస్తలుడు పౌలు గారు కూడా రోమన్ సిటిజనే మనం చూసుకున్నట్టయితే. ఈ రోమన్స్ క్రియేట్ చేసినవి, రోమన్స్ కూడా ఐగుప్తు దేశానికి సంబంధించిన దేవతలను పూజించేవారు. ఈసూస్, పాపాలో, ఇంకా బబులోన్ దేశానికి సంబంధించిన 12 దేవతలు. అయితే వీళ్ళు రోమన్స్ ఎందుకు చాలా పవర్ఫుల్ అంటే రీజనింగ్, అండర్స్టాండింగ్, బార్బేరియన్స్ లాగా ఉండకుండా ఒక మనిషిని చెడ్డ పని చేస్తే ఎంత భయంకరంగా చంపాలో వీళ్ళే క్రియేట్ చేశారు. ఆ సిలువు మీద మనిషిని, యేసు ప్రభుని చంపుతారు కదా, మన దేవుడైన యేసు ప్రభుని, అతనైనా మళ్ళీ తిరిగి లేస్తారు. ఎంత భయంకరంగా చంపాలో వీళ్ళే సృష్టించారు. అలాగా రోమన్ సిటిజన్ ఉంటే మనకి బిజినెస్ కాంట్రాక్ట్స్, ప్రాపర్టీస్, ఎవడైనా మన మీద దాడి చేస్తే మనకి సెక్యూరిటీ గార్డ్స్, ఇంకా మనకి రాజ్యం చుట్టూ నైట్ ప్యాట్రోల్స్, అంటే రాజ్యం చుట్టూ కూడా మనుషులు, ఒక సెక్యూరిటీ, ఫైర్ ఫైటర్స్. ఒకవేళ ఎవడైనా పక్క దేశం నుంచి వచ్చి మన దేశాన్ని తగలపెడితే రెడీగా బకెట్లు పట్టుకొని వాటర్ వేయటానికి మనుషుల్ని. ఇవన్నీ కూడా ఇలాగా హమ్మూరబీ నుంచి ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ వరకు ఇలా డెవలప్ అయిన తర్వాత ఈ మిలిటరీ కూడా డెవలప్ అయిందనమాట. ఈ ఒక రోమన్ టైంకి వచ్చేసరికి వీళ్ళందుకే మనం ఐజయా 53:53లో చదివితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన కోసం ఎలా దేవుడు చనిపోతారు అనేసి మనకి 800 BCలోనే రాశారు. ఇవన్నీ కూడా సరనమాట. అంత భయంకరంగా
దేవుడు మన కోసం చనిపోయారు, మన పాపాల కోసం. ఈ రోమన్స్ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇంకా ఆర్మీని ఎలా డెవలప్ చేయాలో అలా డెవలప్ చేశారు. ఆర్మీ, ఆర్ట్, ఇంకా సెక్యూరిటీ, సిటిజన్షిప్ అనేది కూడా వీళ్ళే తీసుకొని వచ్చారు. రోమన్ సిటిజన్షిప్, మనం ఈరోజు కూడా సిటిజన్షిప్ చూస్తాం కదా అనేక దేశాల్లో. నేను ఈ సిటిజన్షిప్ కింద పవర్ ఉంటుంది. ఎలక్షన్స్, మంత్రి అవ్వాలన్నా సరే అని వాటికి కూడా ఎలక్షన్స్ ఈ రోజుకి కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ కూడా రోమన్స్ నుంచి వచ్చినవే. వీళ్ళు ఇంకా ఫిలాసఫీని ఇంకా డెవలప్ చేశారు. ఎలక్షన్స్ అని, మంత్రులను ఎంచుకోవడానికి, కింద ఉన్న జనరల్స్ని ఎంచుకోవడానికి, వాళ్ళందరినీ కూడా మనుషులే ఎంచుకునేవారు, అక్కడ ఉన్న ప్రజలే ఎంచుకున్నట్టు. ఇవన్నీ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా లాస్ట్కి యేసు ప్రభువుని నమ్ముతారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే మన యేసు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ప్రపంచంలో ఏ ఫిలాసఫీ డెవలప్ అయినా మన యేసు ప్రభు చెప్పేటట్టు ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఆ టైంలో పుట్టడం, లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువుని ప్రేమించి, ఎవరైనా చెప్పారా? చెప్పలే. దేవుణ్ణి నీ తండ్రిగా పిలువు, ఎవ్వరూ చెప్పలే. రాజుగానే పిలు అన్నారు. ఇప్పటికీ క్షమించాలి, చనిపోయినంత వరకు క్షమించాలి. ఒక లీడర్గా ఉండాలి అంటే అందరికీ నువ్వు సేవ చేయాలి. అపోస్తులు ఒక కాళ్ళు కడిగి అతను అంత గొప్ప స్టేజ్లో ఉన్న మనిషిని, చనిపోయిన మనిషిని తిరిగి లేపిన స్టేజ్లో ఉన్నా సరే అతను అపోస్తులు ఒక కాళ్ళు అందరివి కడిగారు. ఏ రాజైనా అలా చేశాడా? చేయలే. ఏ రాజైనా ఒక చనిపోయిన మనిషిని తిరిగి లేపారా? ఇందాక మమ్మీ చూసాం, లేపలేదు. కానీ దేవుడు ఇన్ని చేసినా సరే ఒక మనిషి, మనం ఇంట్లో కలిసిపోయిన మనిషి కాలు కడిగారు మన దేవుడు. అంత గొప్ప దేవుడు. దానికన్నా మెయిన్గా బిఫోర్ అబ్రహాం వాస్ బోర్న్ ఐ యామ్. అబ్రహాం పుట్టక ముందే నేనున్నాను అని చెప్పారు. అసలు ఇలాంటి క్లెయిమ్స్ ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. అలా ఇచ్చినందుకే యూదులు యేసు ప్రభుని చంపేశారు. ఎందుకంటే యూదులు కూడా కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ ఒక రాజ్యం మీదే ఉందన్నమాట. భూమి మీద ఎలా బతకాలి, నాకు ఇజ్రాయెల్ దేశం మీద కాన్సన్ట్రేషన్ ఉంది, దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పోయింది. వీళ్ళు కూడా ఆజ్ఞలను ఉపయోగించుకొని దేశాల మీదే కాన్సన్ట్రేట్ చేశారు. దావీదు ఆ రోజు దేశాన్ని నిలబెట్టారు అనేసి. దావీదు ఎందుకు నిలబెట్టారు అంటే యేసు ప్రభు పుట్టాలి అనేసి దావీదు దేశాన్ని నిలబెట్టారు. అయితే ఫ్యూచర్లో కూడా మనకి ఇస్లాం వచ్చి దేవుని ఆజ్ఞల్ని, ఈ లూసిఫర్ అనే దెయ్యం ఈ దెయ్యాలన్నిటిని కలిపి ఇస్లాం అని ఒకటి సృష్టించింది. లాజిక్ ఉండదు, ఫ్యాలసీస్ మొత్తం. ఖురాన్లో ఉన్న తప్పులు ఇంకెక్కడ హిస్టారికల్గా ఉండవు. అలా ఈ రోమన్ కూడా తర్వాత మారుతారు. ఇంత భయంకరమైన మనుషులు రోమన్స్ తర్వాత యేసు ప్రభుని తెలుసుకొని వీళ్ళు ఫస్ట్లో బాగా చేశారు, కానీ ఫ్యూచర్లోకి వచ్చినప్పటికీ వీళ్ళు కూడా ఒక రాజ్యాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. చర్చ్ని ఉపయోగించుకొని, వాటికన్ సిటీ. ప్రతి రోమన్ క్యాథలిక్ కూడా నిజంగా రోమన్స్ ఎలా నమ్మారు, యేసు ప్రభుని ఎలా అంగీకరించారు అనేది తెలుసుకోవాలి. ఎవడైనా బానిస నమ్మే దేవతను నమ్ముతారా? కానీ నమ్మారు. ఎందుకు అంటే యేసు ప్రభుని రియల్గా చూడగలిగే పరిస్థితి. మన దేవుడు నిజంగా మాట్లాడతారు. సో ప్రతి ఒక్కరు కూడా, మీరు రోమన్స్ చేసిన బెస్ట్ పని ఏంటంటే క్రూసైడ్స్. డు నాట్ మర్డర్, అంతేగాని డు నాట్ కిల్ అని చెప్పలే. ఎవడైనా వచ్చి మన మీద దాడి చేస్తే అడ్డుకునేది వేరు, మనం కావాలని వెళ్ళి చంపింది వేరు. ఇప్పుడు మనకి ఆర్టిఫెక్ట్స్ అన్నీ చూసాంగా. నేను మ్యూజియం బయట ఉన్నా. అయితే మనకిప్పుడు యేసు ప్రభువారు ఎందుకు 2000 సంవత్సరాల క్రితం పుట్టారంటే, ఆ టైంకి అంతా కూడా ప్రతి దేశానికి దేవుని యొక్క లా వెళ్ళింది. అబ్రహాంకి దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు అబ్రహాం గారు అతను ఆ బబులోన్ దేశానికి నేర్పించిన తర్వాత వాళ్ళు అలాగ ఆక్రమించుకొని ఒక దేశం ఆజ్ఞలను ఉపయోగించుకొని మనుషుల్ని కంట్రోల్ చేయడానికి, దేవుని తెలుసుకోవటానికి అలా ఉపయోగించారన్నమాట. అయితే ఈ అరిస్టాటిల్ అనే అతను అలెగ్జాండర్కి చాలా నేర్పించాడు. మెటాఫిజిక్స్ అంటే మన డ్రీమ్, మనిషికి ఆత్మ ఉంటుందా, మనిషి లేకపోతే ఒక మృగంలతో సమానమా, ఇవన్నీ కూడా నేర్పించాడు అరిస్టాటిల్ అలెగ్జాండర్కి. అందుకే అక్కడ చంపుకోవడం తగ్గించి ఒక మతాన్ని యూజ్ చేసుకొని, అక్కడ దేశంలో ఆ మతం ఉందంటే ఆ మతానికి గుళ్ళు కట్టి
ఎవరిని చంపకుండా ఆ మనుషుల్ని కంట్రోల్ చేసే సమయంకి వచ్చింది 300 BC ఆ టైంకి. దాని తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఒకరికొకరు గొడవ ఆడుకొని విడిపోయిన తర్వాత రోమన్ దేశం ఉంది. ఆ రోమన్ దేశం కూడా ఇంకా లాస్ని ఇంకా అలెగ్జాండర్ నేర్పించే వాటిని ఇంకా ఎక్కువగా థింకింగ్ చేసి వాటికి సిటిజన్షిప్స్ తీసుకురావడం, బిజినెస్ కాంట్రాక్ట్స్ తీసుకురావడం, ఇవన్నీ చేశారు. ఆ అలెగ్జాండర్ టైంలోనే బుద్ధ కూడా ఉన్నాడు. బుద్ధ మనకు తెలుసు కదా, అశోక్ రాజు. అలెగ్జాండర్ తర్వాత బుద్ధ, మనకు ఓల్డెస్ట్ బుద్ధ డాక్యుమెంట్ 3rd century BCA, అలెగ్జాండర్ 400 BC. అలెగ్జాండర్ మన ఇండియా వరకు పాలించారు. ఎందుకంటే అశోక రాజు ఒక స్తంభాల మీద చూస్తే మనకి గ్రీక్ భాష ఉంటుంది, అలాగే అశోక రాజు ఈ యొక్క గ్రీక్ సంబంధించిన మినిస్టర్స్ పేరు అన్నీ కూడా మన ఇండియాలో రాసి ఉంటాయి. అదే మనకి ఇండియాకి సంబంధించిన దాంట్లో. దాని తర్వాత ఇలాగ సనాతన ధర్మ అని కూడా వచ్చిందనమాట లేటర్గా. ఈ బుద్ధిజం తర్వాత ఫిలాసఫీస్ ఇలా డెవలప్ అయ్యాయి. అది జీసస్ తర్వాతే వచ్చింది సనాతన ధర్మం అని. అంటే మనిషి చంపుకోవటం మానేసి ఒకరిని జ్ఞానంగా కంట్రోల్ చేయటం, డబ్బుని చూపించి ఎలాగ ఆశలు పెంచాలి, డబ్బులతో ఎలా కంట్రోల్ చేయాలి అని ఆ టైంలో అలా రిలీజియన్ ఉపయోగించి ఎలా కంట్రోల్ చేయాలి అని అప్పుడు ఆ టైంలో ఒక మనిషి చంపుకోవటం మానేసి ఆ స్టేజ్కి వచ్చాడు. యేసు ప్రభు ఒక క్లెయిమ్, బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్ ఐ యామ్ అని చెప్పారు. అతను నిజంగా దేవుడు, మనం అందుకే నమ్ముతున్నాం. ఇగో వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు, చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీళ్ళందరూ యేసు ప్రభుని గుడ్డిగా నమ్ముతున్నారు అనుకుంటున్నారా, గుడ్డోళ్ళలాగా? లేకపోతే ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు కాదు, హిస్టారికల్ ఎవిడెన్స్ మనకి పవర్ఫుల్ అయిన హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, యూనివర్సిటీస్, స్కూల్స్, అకాడమిక్ ఫ్రీడమ్. నువ్వు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చదవచ్చు. నువ్వు ఒక బానిసలాగా నువ్వు నాకు పంట పండించుకోవడమే వచ్చు అంటే నేను వేరే చదువుతాను అంటే వద్దంటారు. నువ్వు మంత్రి అయినా అవ్వచ్చు, నువ్వు ఏదైనా అవ్వచ్చు. సైన్స్, మోడర్న్ జెనెటిక్స్, సైంటిఫికల్ మెథడ్. ఈరోజు ఎంతమంది ఆహారం మన ఇండియాలో తింటున్నాం అంటే వాళ్ళు కనిపెట్టిన ఫర్టిలైజర్స్ కాదా? ఫర్టిలైజర్స్ ప్రతిదీ మనమే కనిపెట్టాం యేసు ప్రభు ద్వారా. క్యాపిటలిజం అంటే కష్టపడినోడికే డబ్బులు వస్తాయి అనేది కూడా క్యాపిటల్ రైజింగ్ కూడా మన క్రిస్టియన్ కనిపెట్టిన ఇన్ఫ్లుయెన్స్ వల్లే కనిపెట్టారు. అది ప్లాంట్స్ని ఎలా బ్రీడ్ చేయాలి, వాటర్ మిల్స్, మోటార్లు, ఎలక్ట్రిక్ మోటార్స్. ఈరోజు పంటలు చచ్చిపోవట్లేదంటే ఎండాకాలంలో వాటర్ ఎలా వస్తుంది? ఆ వాటర్ మిల్స్ అన్నీ కూడా దేవుడిచ్చే జ్ఞానంతో మనం కనిపెట్టాం. కాబట్టి నేనేం మిమ్మల్ని ఫోర్స్గా, మీ ఇష్టం రా, మీరు యేసు ప్రభు నమ్మాలనుకుంటే పరలోక రాజ్యం కావాలంటే నమ్మండి. ఈ భూమి మీద ఎవడు ఎక్కువ రోజులు బతికుండదు. ఎందుకంటే మంచి చెడు అనేది ఉంటుంది ఖచ్చితంగా. పరలోకం ఉంటుంది, మనిషి నరకం ఉంటుంది. ఎందుకంటే భూమి మీద చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. దేవుడు తీరుస్తారు ఒకరోజు. కానీ పరలోకంలో చనిపోవడం అనేది ఉండదు. కాబట్టి మీరు మీ పరలోక రాజ్యాన్ని ఇబ్బందిలో, ఒక డేంజర్లో పెట్టకండి. పరలోక రాజ్యం డేంజర్లో పెడితే ఈ భూమి మీద మీరు ఏం సంపాదించినా తర్వాత చనిపోతారు. దేవుని రాకడ వస్తుంది. ప్రతి ఒక్కరు సిద్ధపడి మనం యేసు ప్రభువులో ఎదుగుదాం. కట్టడల్ని దేవుని యొక్క యేసు ప్రభుని మనం పెంచాలని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఓకే గైస్, బాయ్.